పొలిటికల్ ఇష్యూకి వస్తే బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎంతవరకు వైసీపీకి అది అడ్వాంటేజ్ అక్కడ పొలిటికల్గా? చాలా అడ్వాంటేజ్. వైసీపీకి అనే కాదు, ప్రజాస్వామ్యానికే అడ్వాంటేజ్. ఆ విషయంలో, ఆ ఉదాంతంలో 800 పైచిలకు ఓట్లు ఉన్నటువంటి ఆ ఎలక్షన్స్లో 200 ఓట్లున్న తెలుగుదేశం ఎలా గెలుస్తుంది సార్? 600 పైచిలకు ఓట్లు ఉన్నటువంటి పార్టీ మాది. కొనాలని ప్రయత్నం చేశారు, చాలా కష్టపడ్డారు, ఇది కుదిరే పని కాదు కాబట్టి చేతులు ఎత్తేశారు. చేతులు ఎత్తినటువంటి సందర్భాన్ని సర్దిపుచ్చుకోవాలి కాబట్టి, సమర్థించుకోవాలి కాబట్టి, ప్రజాస్వామ్యానికి విలువిస్తున్నట్టుగా అవినీతి పరులను కొనడం ఇష్టం లేక ఆ యొక్క ఎలక్షన్ నుంచి తప్పుకున్నట్టుగా ప్రకటించారు వాళ్ళు ట్విట్టర్ వేదికగా కూడా ఇలాంటి కామెంట్లే చేశారు. మరి ఎందుకు సార్ ప్రకాశం జిల్లా ఒంగోలులో కౌన్సిలర్లు మొత్తాన్ని కొనివేసే ప్రక్రియ ఎందుకు మొదలు పెట్టారు? అయిపోయింది, మేయర్ డిప్యూటీ మేయర్ జాయిన్ వెళ్ళిపోయారుగా. మరి ఎందుకు తీసుకున్నారు సార్? వైసీపీ వాళ్లే కదా వాళ్ళు. చాలా చోట్ల జడ్పీటీసీలను కొనే ప్రయత్నం చేస్తున్నారుగా, జడ్పీ చైర్మన్లు కొనే ప్రయత్నం చేస్తున్నారుగా. ఎందుకు చేస్తున్నారు సార్? విశాఖలో 5 కౌన్సిలర్లని జనసేనలో జాయిన్ చేసుకున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. జంపింగ్ జపాంగులకి మా పార్టీలో అవకాశమే లేదన్నారు. రాజకీయం ఉన్నారు ఆయన కంటే ఒకప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇలాంటి ఒక సిద్ధాంతం లేనటువంటి రాజకీయం, విలువలు లేనటువంటి రాజకీయం, వ్యవస్థల మీద గౌరవం లేనటువంటి రాజకీయం, వ్యవస్థల్లో పనిచేసే ఉద్యోగుల మీద గౌరవం లేనటువంటి రాజకీయం. మా ఎర్రగొండపాలెంలో కూడా వారి నాయకుడు ఉన్నారు ఒక ఆయన. వారు ఈ 2 నెలల నుంచి రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేసి విపరీత ధోరణిలో వారి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. సరే, మంచిది, చేసుకుంటారు. చిన్న ఉద్యోగం, వంట వండే ఉద్యోగి దగ్గర నుంచి స్కూళ్ళలో వాచ్మెన్లు, వంట వండేవాళ్ళు, లేదా స్వీపింగ్ చేసేటటువంటి వాళ్ళు, స్వీపర్స్ని వీళ్ళ దగ్గర నుంచి సిఐలు దాకా అందరినీ బదిలీ చేసుకున్నారు, అందరినీ మార్చివేశారు. తెలుగుదేశం వ్యక్తి అయితే తప్ప దానిలో ఉండడానికి వీలు లేదనేటటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టేశారు. దీనిలో భాగంగా సరే, దానిలో కూడా పేదవాళ్ళు ఉంటారు, ఆ పేదవాళ్ళకి న్యాయం జరిగితే బాగుంటుంది అనడానికి కూడా వీల్లేదు. ఎవరైతే తన అవినీతికి సపోర్ట్ చేస్తారో వారికి తప్ప ఇంకొకరికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఈరోజు మా దగ్గర ఉన్నటువంటి, మా ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి అనేక మంది అధికారులతో పాటు దాదాపు 1000 మంది పైచిలుకు చిన్న చిన్న ఉద్యోగస్తుల్ని మార్చేశారు. ఎలా మార్చారు అంటే, రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డటువంటి ఒక సర్పంచ్కి తెలియదు, వారి యొక్క డిక్లరేషన్ ఏముండదు, అనుమతి ఏముండదు, లేదా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో పనిచేసేటటువంటి ఎవరికి ఏముండదు. వీళ్లే ఒక లెటర్ రాసేస్తారు, ఏదో వ్యక్తిగత కారణాలతోటి ఆ ఉద్యోగి రానట్టుగా తనకి తానే రాసిచ్చినట్టుగా రాసేసి వీళ్ళే సంతకం పెట్టేస్తారు. రిజైన్ ఆయన బదులు వీళ్ళే చేసేస్తారు. ఎలా తొలగించేశారా అంటే, మీ స్కూల్లో మీ యొక్క ఉద్యోగం నుంచి ఎట్లా తొలగించేశారా అంటే, సార్ లెటర్ పెట్టినట్టుగా సంతకం పెట్టారు సార్ మాదని చెప్తున్నారు. అంటే వీళ్ళే సంతకం పెట్టేస్తారు. అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టరే ఓ లెటర్ రాయించేసి వీళ్ళ సంతకాన్ని ఎవరితోటి చేయించేస్తాడు. హెడ్ మాస్టర్ గారు పిలిచి సంతకం పెట్టి వాళ్ళని పెడతారు. వాళ్ళు కూడా పెట్టింది లేదు. వీళ్ళే. నా దగ్గరికి చాలా కంప్లైంట్స్ వచ్చాయి, కలెక్టర్ గారికి కూడా పంపించాను నేను ఇదే కంప్లైంట్స్. కలెక్టర్ గారికి కూడా రెస్పాండ్ లేదు, ఆవిడ కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వలేకపోతున్నారో, ఆవిడ తరఫు నుంచి ఎందుకు రెస్పాన్స్ రావట్లేదో అర్థం కావట్లా. చాలాసార్లు నేను కూడా చెప్పాను, చాలా అక్రమాలు జరుగుతున్నాయి, చాలా దుర్మార్గం జరుగుతుంది, ఏ అధికారిని పని చేయనివ్వట్లేదు, ఏ అధికారిని తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించనివ్వట్లేదు, అవకాశం కల్పించట్లేదు అని చెప్తున్నాం. అనేక కంప్లైంట్లు అక్కడ ఉన్నటువంటి ఈ గొడవల మీద అక్కడున్న ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఎస్పీ గారు రెస్పాండ్ అవుతున్నారు. బట్ ఆ సమస్య తీరాలి కదా, ఆ దాడులు ఆగాలి కదా. పొలాల మీదకి వెళ్ళేసి పొలాలని పాడు చేసేటటువంటి పని, పొలాల్లో మొక్కలని నరికేయడం అది చూశాను. విచిత్రం ఏంటంటే, మనం ఒక తప్పుని చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు దాన్ని బయట పెట్టినప్పుడు ఏం చేయాలి? నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవాలి. అక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏముందంటే, మా నియోజకవర్గంలో చిన్నపిల్లలు 4-5 పెట్టుకున్నాడు ఆయన, వాళ్ళతోటి తిట్టిస్తుంటాడు.
అంటే చేసేదేమో తప్పులు, సమర్థించేది ఎవరు? ఈ తప్పుల్లో భాగస్థులైన వాళ్ళు, లేకపోతే ఈయనిచ్చేటటువంటి అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు. అంతే తప్ప ఒక తప్పు జరగలేదని నిరూపించేటటువంటి ధైర్యం చేయట్లా. సింపుల్ ఎగ్జాంపుల్ కూడా, కస్తూర్బా స్కూల్లో పిల్లలతోటి ఏదో రొట్టెలు చేయిస్తున్నారు అని చెప్పేసి కంప్లైంట్ ఎవరికో వెళ్ళింది. కంప్లైంట్ చేశారు, అది పేపర్లో ఫోటోలు వచ్చినాయి, పెద్ద ఎత్తున పేపర్ వాళ్ళు దాన్ని హైలైట్ చేశారు. పిల్లలకి అక్కడ వంట వాళ్ళు లేకపోవడం వలన, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సరిగా పని చేయకపోవడం వలన మొత్తానికి వాళ్ళు భోజనం చేస్తున్నట్టుగా, రొట్టెలు తయారీ ఆ పిల్లలతో చేయిస్తున్నట్టుగా బయటకు వచ్చింది. ఈయన అక్కడికి వెళ్ళేసి కావాలని వైసీపీ వాళ్ళు మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఏదో సరదాగా 2-3 పిల్లలు చేశారు తప్ప అది అబద్ధం అన్నారు. ఐటీడీఏ అధికారి వెళ్ళి ఇక్కడ 1000కి పైగా రొట్టెలు పిల్లలతోటి చేయించారని ధృవీకరించాడు. అంటే ఇలాంటి తప్పులను కూడా వారు సర్దిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం, దాటవేసేటటువంటి ప్రయత్నం. సో కంప్లీట్గా ప్రభుత్వం ఫెయిల్ అయింది. 2 నెలల్లో విపరీతమైనటువంటి అపఖ్యాతిని మూటగట్టుకుంది. తెలుగుదేశం పార్టీ, ఈ కూటమి ప్రభుత్వం పథకం ఇవ్వటంలో ఫెయిల్ అయింది. కాబట్టి తప్పుడు ప్రచారంతో నెగ్గినటువంటి ప్రభుత్వం కదా, అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం కదా. సో ఈ తప్పుడు ప్రచారాన్నే నమ్ముకొని ప్రభుత్వాన్ని కూడా నడుపుతుంది. ఓకే, సింపుల్గా 2 మాటల్లో చెప్పాలంటే, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒక తప్పుడు ప్రచారాన్ని చేసి అధికారంలోకి వచ్చిందో, ఈ తప్పుడు ప్రచారం వల్లే మనం గెలిచాం కాబట్టి ఇదే తప్పుడు ప్రచారాన్ని కొనసాగించాలి అని కంటిన్యూ అవుతుంది తప్ప ఎక్కడ పని చేయట్లేదు. సో దట్ ఈస్ యుఎస్పి వాళ్ళది. ఎస్, ఎక్కడ పని చేయట్లేదు, పారదర్శకత లేదు, సంపద సృష్టి లేదు, వ్యవస్థల మీద పట్టు లేదు. కంప్లీట్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం తప్ప ఇంకోటి కానే కాదు.